అమ్మ ఈసారి సూర్యగ్రహణం ఏ రోజు ఎన్ని గంటలకు వస్తుందంటారు? ఈసారి 9వ తారీఖు బుధవారం రోజు ఉదయము కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం రాబోతోంది. అయితే ఇది ఉదయం 5 గంటలు అంటే సూర్యోదయానికంటే ముందే 5 గంటల 17 నిమిషాలకి ప్రారంభం అవుతుంది. సూర్యోదయం తర్వాత 6 గంటల 48 నిమిషాలకి ఇది అంతమవుతోంది. కానీ మోక్షకాలం మాత్రం సూర్యోదయం నుంచి లెక్కించి 16 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సూర్యగ్రహణ సమయంలో మనం పూజలు, జపాలు చేసుకోవచ్చు. ఇక్కడ అర్చన, అభిషేకాలకి తావులేదు, విగ్రహారాధనకి తావులేదు. ఎవరైనా పట్టు స్నానం చేయాలంటే పట్టగానే 5 గంటల 17 నిమిషాలకి స్నానం చేయటం, దీపారాధన చేసి జపం చేస్తూ కూర్చోవచ్చు, పారాయణ చేస్తూ కూర్చోవచ్చు. అంటే ఈసారి ఏ రాశుల వారు గ్రహణాన్ని చూడకూడదంటారు? ఏ రాశుల వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు వీళ్ళు మాత్రం శాంతి చేసుకోవాలి. వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తర్వాత దానం కూడా చేసుకోవాలి. అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారమ్మా? గర్భిణీ స్త్రీల గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. కదలకూడదని, ఏమి చేయకూడదని, అలా ఒకే దగ్గర కూర్చోవాలని. అలాంటి నియమాలు శాస్త్రం మనకేమీ చెప్పటం లేదు. కాకపోతే సూర్యగ్రహణం దగ్గరికి వెళ్ళి దాన్ని చూడకండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు గ్రహణం వచ్చినా కూడా గర్భిణీ స్త్రీలు అక్కడికి వెళ్ళి ఆ రేస్ మన మీద పడేలాగా ఉండకూడదు. లోపల కూర్చుని మీరు హాయిగా మీరు కూడా జపం చేసుకోవచ్చు. స్నానం చేసి మీరు జపం చేసుకోవచ్చు, పారాయణలు చేసుకోవచ్చు, తిరగవచ్చు. కాకపోతే తినకూడదు. మిగతా పనులన్నీ కూడా మీరు మామూలుగానే చేసుకోవచ్చు. లోపల ఇంట్లో తిరగడానికి ఇబ్బంది ఏమీ లేదు. ఒకే పక్క తిరిగి పడుకోవాలని, కదలకూడదని ఇలాంటి నియమాలన్నీ కూడా అపోహలు మాత్రమే, మూఢనమ్మకాలు మాత్రమే. కేవలం సూర్యగ్రహణాన్ని మీరు చూడకండి. తర్వాత లోపల ఉండండి. మీరు కూడా హాయిగా స్నానం చేసి జపం చేసుకోవచ్చు. లేదా జపం ఉపదేశం లేదనుకోండి, హాయిగా ఏదైనా మీకు నచ్చినటువంటి పారాయణ అయినా చేసుకోవచ్చు.